శ్రీ గురుభ్యో నమః. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహంతో మనం ఈ కార్తీక పురాణ పారాయణలో భాగంగా మనం 9వ రోజు పారాయణలోకి ప్రవేశించాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది మనం 17వ అధ్యాయం. ఇంతకుముందు ఆ దివ్య పురుషుడు అడిగాడు కదా, దేహి ఎవరు జీవి ఎవరు అని. దానికి ఆ మునులలో ఉన్నటువంటి అంగీరసుడు అనేటటువంటి ఋషి దానికి సమాధానం చెప్తున్నాడు. ఆ అద్భుత పురుషుడికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి విషయాలనే నీకు ఇప్పుడు బోధిస్తున్నాను, శ్రద్ధగా విను. అది శ్రద్ధగా విను అని చెప్పిన మాట ఎక్కడైతే చెప్తారో అక్కడ మనం శ్రద్ధగానే వినాలన్నమాట. ఆ అద్భుత పురుషుడికి అంగీరసుడు చేసినటువంటి ఆత్మజ్ఞాన బోధ ఏంటంటే అది కర్మ బంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వం సంబంధో దేహముచ్యతే. అంటే కర్మబంధం, ముక్తి కార్యం, కారణ స్థూలం, సూక్ష్మం, ఈ ద్వంద్వ సంబంధితమే దేహము అనబడుతుంది. అత్ర బ్రూమ సమాధానం కోన్యో జీవస్యమేవహి స్వయం పృచ్ఛసిమాం కోహం బ్రహ్మైవాస్మిన సంశయ. అంటే జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే కనుక ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అన్న సమాధానమే వస్తుంది. ఈ శ్లోకానికి అర్థం అది. మళ్ళీ ఆ పురుషుడు అడుగుతున్నాడు, అంగీరస, నువ్వు చెప్పిన వ్యాఖ్యానాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా. అంటే నేనే బ్రహ్మని అని అనుకోవాలి అంటే ఆ బ్రహ్మ అంటే ఏంటి అనేది తెలియాలి కదా నాకు. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడినైనటువంటి నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అన్నాడు. అప్పుడు అంగీరసుడు చెప్తున్నాడు, అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్తు ఆనందరూపి అయినటువంటి పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండలాగా రూపంగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైనటువంటి మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. అంటే అస్థిరమైనది ఆత్మ కాదనమాట. దేని వలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ కూడా భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకో. అంటే దేనివల్ల అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయో అది ఆత్మ. ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను కూడా నిర్వికారి అయి బుద్ధ్వాదులను సైతం చెలింపచేస్తున్నదే ఆత్మ, వ్యాచ్యమైన నేనుగా గుర్తించు. దేహ సాన్నిధ్యం వలన జడాలైనటువంటి దేహేంద్రియ మన ప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణరహితమైనటువంటి ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగృత్, స్వప్నాలను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తుందో అదే నేనుగా స్మరించు. మనం పడుకున్నప్పుడు శరీరం పడుకుంటుంది కానీ ఆత్మ పడుకోదు, అది ఆత్మగా గుర్తించు అని చెప్తున్నారు. ఘటాన్ని ప్రకాశింపచేసి దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ కూడా భాసమానాలు అవుతున్నాయి. ఆ లోపల దీపం వలన కుండలో దీపం పెడతాం, కుండకి చిల్లులు ఉంటాయి, కానీ ఆ కాంతి దీపం వల్ల కుండ ప్రకాశిస్తుంది. అది చెప్తున్నారనమాట. దేహేతరమై నే అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ కూడా భాసమానం అవుతున్నాయి. సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమైక ఆకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మన ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలను లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, నీవే నేనుగా, నేనే నీవుగా, అంటే త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం
త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్తు ద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. అంటే తత్తు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే బ్రహ్మ అని. అతద్వ్యావృతి రూపేణ సాక్షాత్ ద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్యాస ద్విచార్య సుభాషితం. అంటే అతః శబ్దానికి బ్రాహ్మణ్యమైనటువంటి ప్రపంచము అని అర్థం. వ్యావృతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేతి నేతి అన్నమాట. నేతి అంటే నా ఇది కాదు, నా ఇది కాదు అని అనుకుంటూ ఒకటొక్కటిగా ప్రతిదానిని కొట్టిపారేయడం. అంటే ఏ చెయ్యి బ్రహ్మ అంటే ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అని అనుకుంటూ సర్వావయేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి అంటే ఇది కాదు అని అనుకుంటూ ఇది కాకపోతే మరేది, ఈ చెయ్యి నేను కాదు, కాలు నేను కాదు, కన్ను నేను కాదు అని ఇలా అనుకుంటూ ఉంటే మరి ఏది నేను, ఇది కాకపోతే మరి ఏది, అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే బ్రహ్మ, అదే ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ ద్విధిముఖాత్ అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మను అరయగలగాలి అని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటి ఎరుగనదిని లేదా చీకటికి అవతలది అని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధన వలన తెలుసుకో. అబ్బాయి, ఏదైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేను అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య అంటే ఇత్యాది వాక్యాల వలన జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము, ప్రవేశిత జీవులను గుర్తించినటువంటి నియంతృత్వము, కర్మఫల ప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా నువ్వే పరబ్రహ్మవి అని అర్థం. ఓ జిజ్ఞాస, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్ద సాధనమే కానీ ఇతరం కాదని తెలిసిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెప్తున్నాను విను. తత్వమసి అంటే తత్ త్వం అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యం అని చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైనటువంటి కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ, విశిష్టులైనటువంటి జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైనటువంటి ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది. అంటే ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధించబడుతూ ఉంది. ఉదాహరణకి సోయం దేవదత్త ఆత్మసంపన్న అంటే అహం బ్రహ్మోస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమ దమాది సాధన సంపత్తితో శ్రవణ మననాదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్ల, గురు కటాక్షం వల్ల తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పుట్టుక్కుని తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయం అవడంతో పునరావృత్తి రహితమైనటువంటి స్థాయికి చేరతాము. దానినే ముక్తి, మోక్షం అంటాం. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండటం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైనా కూడా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలని తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి
ఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. ఇక్కడితో మనకి 17వ అధ్యాయం సంపూర్ణమైంది. 18వ అధ్యాయం ఇంకా ఏం చెప్తున్నాడు? అంగీరసుడు చెప్పింది విన్న ఆ అద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించాడు. అలా ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు. ఏమని అడిగాడు? కర్మయోగాన్ని గురించి అడిగాడు. శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ కూడా దేహానికే కానీ దానికి అతీతమైనటువంటి ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి దేని ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడే ఆత్మజ్ఞానిని కావాలి. దేహదారి అయినటువంటి వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైనటువంటి స్నాన శౌచాది కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎవరైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో, ఆత్మ లేదు ఆత్మ ఉంది అని సంశయిస్తూ ఉంటారో వాడు మాత్రము కర్మలను చేసి, అంటే మనం చేయాల్సినటువంటి పనులన్నీ చేయాలన్నమాట. దాని ద్వారా చిత్తశుద్ధిని పొందినటువంటి వాడై ఆత్మజ్ఞాని కావాలి. అలా చేయటం వలన ఆత్మజ్ఞాని అవుతాడు. దేహదారి అయినటువంటి వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైనటువంటి, మనం ఏ వర్ణంలో ఉన్నాం, బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాం, వాళ్ళు ఏం చేయాలి? ఉదయాన్నే స్నాన సంధ్యాదులు ముగించాలి, గాయత్రి మంత్రం చేయాలి, సంధ్యావందనం చేయాలి, ఇలాంటివి ఉంటాయి కదా, యజ్ఞయాగాలు చేయాలి, పూజా పునస్కారం, ఇట్లా ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ విద్యుక్త కర్మలను ఆచరించాలి. స్నాన శౌచాది కర్మలను తప్పనిసరిగా చేయాలి. అలా ఎవరి వర్ణాల వాళ్ళు వాళ్ళ విద్యుక్త ధర్మాలను నెరవేర్చినట్లయితే వాళ్ళు తప్పకుండా ఆత్మజ్ఞాని అవుతారు. స్నానేన రహితం కర్మ హస్తి భుక్త కపిద్దవేత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రంచ శృతి చోదితం. అంటే స్నానం చేయకుండా, స్నానేన రహితం, స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే ఏనుగు తిన్న వెలగపండులాగా నిష్ఫలమే అవుతుంది. నిష్ఫలమే, దానివల్ల ఫలితం లేదు. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది. తప్పనిసరిగా ప్రాతస్నానం బ్రాహ్మణులకు వేదోక్తమై ఉంది, తప్పనిసరిగా చేయాలి. ప్రాతస్నానేహ్య శక్తిచేత్ పుణ్యం మాసత్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్తే రవౌ మాఘే వైశాఖే మేషణో రవౌ. అంటే ప్రతిరోజు ప్రాతస్నానం చేయలేనటువంటి వాళ్ళు ఎలా చేయాలట? తులా కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా కూడా చేయాలి. జీవితంలో అంటే తులారాశిలో కార్తీక స్నానం, మాఘ స్నానం, అలాగే మేషరాశిలో వైశాఖ స్నానం, ఇలా తప్పనిసరిగా చేయాలి. అంటే ప్రతిరోజు ఉదయాన్నే చేయలేనటువంటి వాళ్ళు జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో కానీ స్నానం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలాల బ్రాహ్మణులకు, పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. అంటే సర్వకాలాల్లోనూ బ్రాహ్మణులు తప్పనిసరిగా స్నానం చేయాలి. పుణ్యకాలాలలో మిగతా ప్రజలందరూ సర్వజనులు కూడా స్నాన సంధ్య జప హోమ వాళ్ళకి ఏవేవైతే నిర్దేశించి ఉన్నాయో అవి విధిగా చేయాలి. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరక గతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలు అన్నింటా కూడా సర్వోత్తమమైనది కార్తీక మాసం. వేదాన్ని మించినటువంటి శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైనటువంటి సుఖం, ధర్మతుల్యమైనటువంటి స్నేహం, కంటి కంటే వెలుగు లేనట్లే కార్తీక మాసంతో సమానమైనటువంటి పుణ్యకాలం కానీ, కార్తీక దామోదరుడి కన్నా మించినటువంటి దైవం కానీ లేడు అని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు. నాయన, విష్ణు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యాంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః అంటే మరలా హరిబోధిని అనబడేటటువంటి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ ఈ మధ్యలో ఉండేటటువంటి 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతం అంటారు. విష్ణువుకు నిద్రాసుఖప్రదమైనటువంటి ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానం పూజలు చేస్తూ ఉంటారో
వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను విను అని చెప్తున్నాడు. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి మొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి, జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు, ప్రజలంతా వికర్ములై ఉన్నారు, వారి ఎలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడని అవుతున్నాను అని విన్నవించాడు. నారదుడి మాటలు విశ్వసించినటువంటి నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాల్లోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించడం మొదలుపెట్టాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణల ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు, కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు, అంటే తినకూడను తింటున్నారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్య కార్యాచరణలని అత్యధిక పాపాచరణలని చూసినటువంటి శ్రీహరి ప్రజల ఉద్ధరణ చింతనా మనస్కుడై, అంటే వాళ్ళని ఉద్ధరించాలి అనే మనసు కలిగినటువంటి వాడే చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు, అనేక విధాలుగా స్తోత్రించాడు. దీంతో మనకి స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని 17, 18 అధ్యాయాలు సంపూర్ణం. దాంతో 9వ రోజు పారాయణ కూడా మనకి సంపూర్ణమైంది. ఈరోజు చేయవలసినటువంటివి ఏంటి అంటే, నూనెతో కూడినటువంటి వస్తువులు ఉసిరి పుచ్చుకోకూడదు. మీకు ఇష్టమైనటువంటి దానాన్ని చేయొచ్చు, ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇంకా పితృతర్పణలు చేయాలి ఈ రోజు 9వ రోజు. ఈరోజు పూజించాల్సినటువంటి దైవం అష్టవసువులు, పితృదేవతలు. జపం జపించాల్సినటువంటి మంత్రం ఏంటి అంటే, ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః. ఇవి దీనివల్ల ఫలితం ఏంటి అంటే ఆత్మరక్షణ, సంతాన రక్షణ. అంటే అష్టవసువుల్ని కనుక జపించినట్లయితే వాళ్ళ మంత్రం ఏంటి, అమృతాయ స్వాహ, అది జపిస్తే ఆత్మరక్షణ. పితృదేవతల యొక్క మంత్రం పితృదేవతాభ్యో నమః, అది కనుక జపిస్తే సంతాన రక్షణ అన్నమాట. ఈ విధంగా కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు, ఋషులు తెలియజేస్తున్నారు. కనుక ఈ విధంగా చేసుకుని ఆ శివకేశవుల యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కాగలరని కోరుకుంటూ స్వస్తి.